శ్రోతలకు నమస్కారం. పురాణ పురుషుడు కార్యక్రమమునకు స్వాగతం. దేవకీ వసుదేవులున్న కారాగృహము అధికారులకు వేకువజామున మెలకువ వచ్చింది. వారు చీకటిలో లేచి మెల్లగా కారాగృహము సమీపించారు. ద్వారము దగ్గర నిలబడి ఉండగా లోపల నుండి శిశువు రోదనములు వినిపించాయి. దేవకి ప్రసవించే వార్త కంసునకు తెలుపవలనను సంబరమున పోవుచు ద్వారము తాళము చూశారు. గుండె గుబేలుమంది. గడియ వేరుగా నుండగా తాళము పెట్టితిమని తెలుసుకొన్నారు. మన అదృష్టము బాగుంది. వసుదేవుడు గమనించి ఉన్నచో మన తలలు లేచిపోయి ఉండేవి. లేచిన వేళ మంచిది అని పలుకుతూ ఒకరు గుట్టు చప్పుగా తాళము తీసి గడియ తగిలించి మరల తాళము బిగించారు. కొంప తీసి ఈ కావలివాండ్రు దీనిని గమనింపలేదు కదా? గమనించినచో మన గుట్టు బట్టబయలవుతుంది అని రెండవవాడు అన్నాడు. కావలివాండ్రును నిద్రలేచి గమనింతము. వారింతవరకు నిద్ర లేవనిచో మంచి మాట అని మూడవవాడు అన్నాడు. ముగ్గురు కావలివాండ్రున్న ఉపగృహము తలుపు తట్టగా వారు నీలిగి ఆవలించుచు నిద్రలేచి తలుపులు తెరిచారు. రాత్రి దండిగా భోజనము చేసి మద్యము గ్రోలి నిద్రించిన కావలివారి గబ్బిమొగములను చూచి పై అధికారులు లోపల భయము తీరి సంతోషించారు. ఇంకను ఎద్దుల వలె నిద్రిస్తున్నారు. రాత్రి కావలి కాచుటక్ కదా మిమ్ము మన ప్రభువు జీతమెచ్చి పోషించుచున్నది. లెండు మేము మిమ్ము లేపవలసిన దుర్గతి పట్టింది అని గద్దించుచు వారిని తోడ్కొని దేవకి ప్రక్కలో స్త్రీ శిశువు కనిపించింది. ఇంతోటి భాగ్యమునకేనా అష్టమగర్భమని మొత్తుకొన్నారు. ఇదియే కాబోలు పురాణ పురుషుడు అని ఒకడు పకపక నవ్వాడు. ఇది పురాణ స్త్రీ అయి ఉండవచ్చు కూడా అని రెండవ వాడు నవ్వాడు. నీ బొంద, ఇది నవీన స్త్రీ. పురాణ స్త్రీ అనగా ముసలిది అని అర్థం అని మూడవ వాడు రెండవ వాని వీపుపై చరిచి గట్టిగా నవ్వాడు. దొరా, ఎదుటనున్నది పోతో పెంటియో అను రచ్చ మనకేలా? ఉన్న విషయము ప్రభువునకు తెలిపినచో పోదా అని ఒక కావలివాడు పలికాడు. అవునవును, మనకెందులకు ఈ విచికిత్స? కత్తి పట్టిన వానికన్నా కావలివాడే నయమనిపించెను అనుకొని వర్తమానము కంసునకు అందజేశారు. కారాగృహమున దేవకి వసుదేవునితో ఇలా అంది. ఇప్పుడు కంసుడు వచ్చి ఏమి తలపెట్టునో ఈ శిశువుపై మనము దక్కించుకొనవలెను. వసుదేవుడు, అన్నీయూ తెలిసి అజ్ఞానమున పడుచున్నావు. అది నీ పనియా? వాసుదేవుని పనియా? దేవకి, అవును నిజమే. అయినను తల్లి హృదయము అలా ఉంటుంది. వసుదేవుడు, కనిపెంచినట్లు చెప్పుచున్నావు. మంత్రమూర్తి యందు సమాధి స్థితిలో ఉన్నచో తల్లి హృదయము తండ్రి హృదయమని ఉండవు. అతడే
అన్ని హృదయములను నిండి ఉండును. వారు ఇలా సంభాషించుకుంటూ ఉండగా కంసుడు వచ్చాడు. లోన ప్రవేశించి స్త్రీ శిశువును చూచి హేళనగా పకపకా నవ్వాడు. అంతలో అనుమానము కలిగి ఇంచుకసేపు ఏమి జరిగినది వాస్తవము తెలుపుడు, తెలిపినచో మేము కారాగృహము నుండి విముక్తులను చేస్తాను. దాస్తే ఈ శిశువును మీ కన్నుల ఎదుటనే చంపుతాను. దేవకి ఏదో చెప్పబోయింది. వసుదేవుడు అడ్డు వచ్చి ఏమీ జరగలేదు, స్త్రీ శిశువు జన్మించింది అని పలికాడు. కంసునకు సందేహము దృఢమయ్యింది. రోషముతో ముందునకు ఉరికి శిశువును లాగికొన్నాడు. దేవకి దీనముగా బ్రతిమాలుతున్నను లెక్క చేయక మీ కన్నుల ఎదుటనే ఈ శిశువును వధిస్తాను అని పలికి శిశువు కాళ్ళు పట్టుకొని పైకి విసిరాడు. 1000 మెరుపులు మెరిసి ఉరిమి పిడుగుపడినట్లు శబ్దం వచ్చింది. ఎగురవైచిన శిశువు అదృశ్యమయ్యింది. అచటనొక జ్యోతిర్మండలము గిరగిరా తిరుగుతూ ఉంది. దాని నడుమ సింహముతో శైలపుత్రి దర్శనమిచ్చింది. ఆమె త్రిశూలధారిణి అయి నిలబడి ఇలా పలికింది, మదాంధుడా, నిన్ను చంపువాడు అష్టమగర్భమున పుట్టి మరి ఒక తావున పెరుగుతున్నాడు. మిడిసిపడక కాలమునకై వేచి ఉండు. ఇలా పలికి ఆ తేజోమండలముతో శైలపుత్రి అదృశ్యమయ్యింది. కంసుడు లేని గాంభీర్యము తెచ్చుకొని చరచరా నడిచిపోయాడు. అతడు ఏకాంతమున అక్రూరుని పిలిపించి కార్యాలోచనము చేశాడు. అక్రూరుడు ఇలా అన్నాడు, పరిస్థితులు చేయి దాటినప్పుడు మంత్రాంగము పనిచేయదు. ఇప్పుడు తుది మొదలు దొరుకు వరకును దేవకీ వసుదేవుల ఎడల సామ మార్గము అవలంబించుటయే కర్తవ్యం. వారి వలననే నీవు రహస్యములు రాబట్టుకోవలెను. కంసుడు, అవును, మీరు చెప్పిన మార్గము అయినను తప్పించి ఎంత దూరము కొనిపోగలరు? మొదట కావలి వారికి పై అధికారులకు ప్రాణభీతి కలిగించినచో రహస్యము బయటపడును. వారికి తెలియకుండా ఏమీ జరగదు గదా. వారిని వసుదేవుడు వశపరుచుకొని ఉంటాడు. చెప్పనిచో వారి తలలుండవు. అక్రూరుడు, అది అసంభావ్యము. వసుదేవుడు ఏమిచ్చి వారిని వశపరుచుకొనగలడు? కంసుడు, నిజమే, ఏదో మోసము జరిగి ఉండవచ్చును. ఎంత దూరము కొనిపోయినను తెల్లవారు లోపున మధురా పట్టణము దాటి వెళ్ళుట సాధ్యము కాదు కదా. మధురలో నిన్న మొన్న నేడు పుట్టిన శిశువులందరూ చంపించినచో ఇక శత్రుశేషం ఉండదు. అక్రూరుడు, త్వరపడరాదు. ఈ చంపించుట కర్తవ్యమని తేలినచో కొన్ని మాసముల తరువాత అయినను చంపించవచ్చును కదా. ఇంతలో పురటికందు వచ్చి కీడు చెయ్యడు గదా. కంసునకు ఈ ఆలోచన నచ్చలేదు. ఈ ఆలోచన చెప్పిన అక్రూరుని కూడా కంసుడు కొంచెం సందేహించాడు. మౌనముతో మంత్రాంగము చాలించాడు. దేవకీ వసుదేవులను బంధితులను ఉనర్చి ఆ రాత్రి ఏకాంత ప్రయాణమున ముండకౌశికుని కలిసి కొన్నాడు. వృత్తాంతమంతయో విని ముండకౌశికుడు ఇలా పలికాడు, ఇది ఒక పెద్ద సమస్య కాదు. ఆ శిశువు ఎచ్చట ఉన్నది మనకు
తెలియనక్కరలేదు. నేను సృష్టించిన పిశాచములు నీ అధీనమున ఉన్నాయి కదా. అందెవ్వరిని ప్రయోగించినను శిశువును వెతికి చంపుతారు. కంసునకు ఈ ఆలోచన నచ్చింది. అతడు తెల్లవారు లోపున మధురకు తిరిగి వచ్చాడు. ముండకౌశికుడు సూక్ష్మముగా ఆలోచించాడు. ఈ పిశాచ శక్తులను ధర్మ సంస్థాపనమునకు మాత్రమే వినియోగింపవలసినదిగా చండకౌశికుడు ఆదేశించాడు. శక్తులను తాను దుర్వినియోగము చేయుచుంటినని ముండకౌశికునకు సందేహము కలిగింది. మరలా కంసుని రాకకు భయపడి అతడు ఆ రాత్రియే మధురారణ్యమును విడిచి తన దేశమగు నేపాళ రాష్ట్రమునకు చేరుకొన్నాడు. స్వస్తి సశేషము. మన మోహనవాణి కార్యక్రమాలు మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.